ISKCON issues directions for monks to protect themselves from the ongoing Hindu genocide in Bangladesh. బంగ్లాదేశ్లో హిందువులపైన ఏవైతే ఆకృత్యాలు జరుగుతున్నాయో, ఏవైతే వాళ్ళపైన అటాక్ జరుగుతున్నాయో వాటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఇస్కాన్ ఇన్ని రోజులు బొట్టు పెట్టుకోవాలి, చేతిలో మన పవిత్ర గ్రంథమైన ఏదైతే గీత, భగవద్గీత, ఈరోజు గీతా జయంతి కదా, సో భగవద్గీత దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో మన కర్మకాలి మనం ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉన్నాము. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ధర్మాన్ని మనం రక్షించుకుని వస్తూనే ఉన్నాము. మన సెక్యులర్ బుద్ధి ఏదైతే ఉందో దానివల్ల ఆ సెక్యులర్ బుద్ధికి మనము బలహీనపడి అలవాటు చేసుకొని మన దేశాన్నే మనము ఒక్కొక్క పాటుగా మిస్ చేసుకుంటున్నాము. మన సెక్యులర్ ఫలితాల వల్ల, మన సెక్యులర్ నాయకుల వల్ల. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో పోయింది, పాకిస్తాన్ పోయింది, పైన కాశ్మీర్ పోయే అంచులో ఉంది, బంగ్లాదేశ్ ఎప్పుడో పోయింది, నేపాల్కి మనకు సంబంధం లేదు, హిందూ దేశమే అయినా కూడా అది మనకి ఇప్పటికీ మన సపోర్ట్లో ఉంది, నేపాల్ అండ్ శ్రీలంక. సో వాటిని మనం పోయింది పోలేదు అన్న కోవలకు మనం తీసుకురాలేము. కాకపోతే ఇవి ఏవైతే మూడు ఉన్నాయో ఇవి ఇస్లామిక్ కంట్రీస్గా మారిపోయాయి అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. కాశ్మీర్ కూడా ఇస్లామిక్ రాష్ట్రంగా మారిపోయింది. ఇప్పుడైతే రాష్ట్రంగానే ఉంది, ఫ్యూచర్లో ఇంకా దేశం కూడా కావచ్చు. దాని గురించి అక్కడ మిలిటరీ బలగాలు మోహరించి దాన్ని సెపరేట్ దేశంగా కానియకుండా మన భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రక్షిస్తూనే ఉంది. కాంగ్రెస్ హయాంలో జరిగింది అండ్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు పక్కనున్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, హిందువులపైన ఆకృత్యాలు అన్నవి చాలా ఎక్కువైపోయాయి. సో అక్కడ హిందువులు బొట్లు పెట్టుకొని చేతికి కలావా అంటే ఇలాంటి దారం కట్టుకొని ఎవరైనా కనిపిస్తే వాళ్ళపైన అటాక్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు మనం చదువుకున్నాము, నిజాంల కాలంలో హిందువులు ఎవరైనా కనిపిస్తే రజాకారులు మొలదారం ఉందా లేదా అనేసి ప్యాంట్ లాగి మొలదారం చెక్ చేసి వాళ్ళని విడిచిపెట్టేవాళ్ళు, మొలదారం ఉంటే కొట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇలాంటి ఆకృతాలను మనం చూసినాం కదా. సో అలాంటి నిజాం పాలకులే బంగ్లాదేశ్లో కూడా ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళని తరిమేసిన తర్వాత అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది, సెక్యులర్ ప్రభుత్వం. ఆ సెక్యులర్ ప్రభుత్వం కాస్త దాని తర్వాత ఇస్లామిక్ రాజ్యంగా, తమను తాము ఇస్లామిక్ ప్రభుత్వంగా వాళ్ళు తమ ఏదైతే సంవిధాన్, ఏదైతే పార్లమెంట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించింది, సో దాంట్లో ఇవన్నీ రాసుకున్నారనమాట. సో వాళ్ళు ఇస్లామిక్ స్టేట్గా, ఇస్లామిక్ రాజ్యంగా దాన్ని ప్రచురణ చేసుకున్నాక దాని తర్వాత ఇలాంటి అటాక్స్ అన్నవి చాలా ఎక్కువైపోయాయి. హిందూ పండుగలు వస్తే హిందూ పండుగలపైన, హిందూ దేవదేవతలపైన, హిందువులు పూజలు చేసే ప్రార్థనలపైన, ఇలా ప్రతి ఒక్క టెంపుల్స్ పైన, హిందువులపైన అటాక్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. నమాజ్ వస్తే నమాజ్ టైంలో మీరు దుర్గా హారతి, దుర్గా పూజ, లేకపోతే వినాయక స్వామి ఏవైతే పండల్స్ పెట్టేసి అక్కడ పూజలు ఇవన్నీ చేస్తుంటారో ఇవన్నీ చేయడానికి వీల్లేదు అనేసి కొంతమంది ఫత్వాలు జారీ చేసిండ్రు. అవన్నీ చిన్న చిన్నవి అనేసి మనం విడిచిపెట్టేసుకుంటూ పోయాము. కానీ ఈరోజు ఏమైంది, అక్కడ ఇన్ని రోజులు ఇస్కాన్కి సంబంధించిన ఎవరైతే మంచి మంచి పనులు చేసిన స్వామీజీలు ఉన్నారో వాళ్ళని కూడా విడిచిపెట్టట్లేదు అన్నమాట. పాముకు పాలు పోసినట్టు ఇస్కాన్ వాళ్ళు అలాంటి పాములకి పాలు పోసి ఇన్ని రోజులు పెంచి పోషించిండ్రు. సో ఈరోజు అదే ఇస్కాన్ మీరు తమను తాము హిందువులుగా చూపించుకోకుండా జస్ట్ నార్మల్గా అసలు ఏం జరగనట్టు అక్కడ బతకండి, మీరు కాస్త బతికి బయటపడితే చాలు అనేసి చేతులు జోడిస్తున్నారు. ఇస్కాన్కి సంబంధించిన ఒక ప్రముఖ స్వామీజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓకే, అవాయిడ్ సాఫ్రాన్, డోంట్ వియర్ తిలక్. ఓకే, కాషాయ వస్త్రాలు ధరించకండి, బొట్టు పెట్టుకోకండి, ప్రాక్టీస్ యువర్ ఫేత్ సీక్రెట్లీ, డిసీక్రెట్లీ. ఓకే, డోంట్ డ్రా అటెన్షన్. ఓకే, అక్కడ ఏం జరిగినా అటెన్షన్ అంటే దానివైపు మళ్ళకండి. ఇస్కాన్ టెల్స్ బంగ్లాదేశ్ మాంగ్స్. ఓకే, ఇది ఎక్కడ కోల్కతాకు సంబంధించిన ఇస్కాన్ వాళ్ళు ఇది మాట్లాడినారు అనమాట. అక్కడ ఢాకాకు సంబంధించిన, అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన ఇస్కాన్ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ జైల్లో తోసేశారు. సో ఆయన పైన దేశద్రోహ వ్యతిరేక చర్యలు ఇవన్నీ ఇలాంటి కేసెస్ యాడ్ చేసి జైల్లో తోసేశారన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, అక్కడ హిందువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైనే ఉంది. కాబట్టి మనం కొన్ని రోజులు ఇలా చాటుమాటుగా పూజలు ఇవన్నీ చేసుకుందాం అనేసి అర్థం వచ్చేలాగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. నిజంగా మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాము, మన హిందూ దేశాన్ని ముక్కలు చేసి మన ఎవరైతే సోదరులు సోదరిమణులు ఉన్నారో వాళ్ళని బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో విడిచిపెట్టేసాము. పాకిస్తాన్లో అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఆ హిందువులు కాస్త ఇప్పుడు 1% కూడా మిగలలేదన్నమాట. ఒకప్పుడు 25% ఉన్నా, అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మన భారతదేశంలో ఎంతమంది ముస్లిమ్స్ ఉంటారో అంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు 1%కి పడిపోయినారు అనమాట. 1% అంటే మీకు ఒక 100 మందిలో ఒక్కరు కూడా కాదనమాట, అంతకన్నా తక్కువ.
సో అంత తక్కువ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ మత మౌఢ్యం అన్నది ఎట్లుంది అంటే హిందువులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళపైన అటాక్స్. ఓకే, 18% బంగ్లాదేశ్లో హిందువులు ఈరోజు 5% ఉన్నారు. ఆ 5% హిందువుల్ని కూడా మతం మార్చేదాకా మేము విడిచిపెట్టము. మీరు ఇక్కడ బతకాలి అంటే మాకు జిజియా ట్యాక్స్లు కట్టాలి, గవర్నమెంట్ పైన మీరు ఆధారపడాలి అంటే మైనార్టీ స్టేటస్ మొత్తం విడిచిపెట్టేసుకొని మీరు ఇటు మెజార్టీ మతంలోకి అంటే ఇస్లాంలోకి కలవాలి అనేసి ఇలాంటివి చెప్పుకొస్తున్నారు. ఇలాంటిదే కాశ్మీర్లో జరిగింది. ఓకే, కాశ్మీర్లో డైరెక్ట్ యాక్షన్ డే అనేసి ఒకటి జరిగింది. సో ఆ రోజు ఏంటంటే కాశ్మీర్కి సంబంధించిన జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అన్ని మసీదుల్లో హిందువులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఊచకోత కోయండి, హిందువులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకోరండి, మగవాళ్ళని చంపేయండి, చిన్నపిల్లల్ని చంపేయండి, వాళ్ళ జంజాలు ఏవైతే ఉంటాయో వాటిని తెంపేయండి అనేసి డైరెక్ట్ వాళ్ళకి ఫత్వా జారీ చేయడం జరిగిందన్నమాట. అది కూడా ఒక మైక్లో అనౌన్స్ చేసిండ్రు. ఆ మైక్ అనౌన్స్ చేసింది ఎవరో పొలిటికల్ పార్టీ నుంచి కాదు, స్థానిక మసీదుల నుంచి ఆ వాయిస్ వచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసుకున్నా లేకపోతే వీటికి సంబంధించిన న్యూస్ డాక్యుమెంటరీస్ చూసుకున్నా కూడా ఇది రియాలిటీగానే మనకు కనిపిస్తుంది. ఇది రియలే, కాకపోతే ఇప్పటికీ కొంతమంది నమ్మరు. పక్కన బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఈ టైంలో అక్కడ జరుగుతున్న ఆకృత్యాలని కూడా నమ్మని వెధవలు మన హిందువుల్లోనే ఉన్నారు. ఇక్కడ పక్క మతాన్ని మనం నిందించి లాభం లేదు, ఎందుకంటే మన వాళ్ళే సెక్యులర్ మైండ్ సెట్తో నుండి పక్క వాళ్ళు మన బ్రదర్స్ కదా, వాళ్ళు మనల్ని ఎందుకు ఏం చేస్తారు అనేసి మనం ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు అలా ఆలోచించట్లేదు. అదును దొరికితే తాచుపాములాగా ఎప్పుడు ఒక వేటు వేయాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మనం మాత్రం వాళ్ళకి పాలు పోస్తూ ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. సో ఆఫ్ఘనిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ పని అయిపోయింది, కాశ్మీర్ ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కాశ్మీర్లో తెలియని అంశం, ఎందుకంటే అక్కడ వేరే గవర్నమెంట్ వచ్చేసింది, ఇస్లామిక్ గవర్నమెంట్ వచ్చేసింది. సో వాళ్ళు హిందువుల్ని బతకనిస్తారా లేదా అన్నది తెలియదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఉగ్రవాద దాడులు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూస్తూనే ఉన్నాము. అయినా కూడా కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు మన హిందువులు. ఇప్పటికీ పెట్రోల్ రేట్స్ పెరిగాయా, టమాటాల రేట్స్ పెరిగాయా, లేకపోతే ఉల్లిపాయల రేట్స్ పెరిగాయా, లేకపోతే మాకు ట్యాక్స్లు ఎందుకు, మాకు జిఎస్టీలు ఎందుకు, వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ అరే హిందువులు అన్న వాళ్ళు నిజంగా మీరు ఒక అపాయకర ఒక పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక ఇంకా అంచుల్లో ఉన్నారు, ఇంకా మిమ్మల్ని చంపేయడం ఒకటే మిగిలిపోయింది అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం పెట్రోల్ గురించో లేకపోతే ఇలాంటి ఉల్లిపాయల గురించో ఇవి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. సో కాశ్మీర్లో కూడా అదే జరిగిందనమాట. జెనోసైడ్ ఎంత ఘోరంగా జరిగిందో మన అందరికి తెలిసిందే. సో అలాంటి జెనోసైడే ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించిన నోవాఖలీలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. సో అక్కడ ఉన్న హిందువులు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అంటే సో వాళ్ళు ఇలాంటి కాషాయ వస్త్రాలు ధరించకపోవడము, చేతికి నుదుటిపైన బొట్టు పెట్టుకోకపోవడము, ఇలాంటివన్నీ చేయాలి అనేసి ఒక స్టేట్మెంట్లు ఇచ్చేదాకా మనం దిగజారిపోయినాము అంటే ఇది మన యూనిటీ లేకపోవడం అన్నమాట. మనమే కనుక యూనిటీగా ఉంటే ఇవన్నీ వచ్చేవి కాదు. సో అక్కడ మైనార్టీస్ అయినా కూడా ఇక్కడ మైనార్టీస్ ఎంత బలంగా ఉంటారు అన్నది మనకు తెలిసిందే కదా. సో ఒకరికి ఏమైనా దెబ్బ తగిలినా, ఒకరికి ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా అనుకోకుండా జరిగినా కూడా 10 మంది 100 మంది వచ్చేసి అవతల వాళ్ళ తప్పు లేకున్నా కూడా వాళ్ళని కొట్టేయడము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఇది సర్వసాధారణంగా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే అక్కడ అలాంటి యూనిటీ చూపెట్టాల్సిన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ అక్కడ జర్నలిస్టులు ఎవరైతే వాయిస్ రేస్ చేయాలో హిందూ జర్నలిస్టులు వాళ్ళు చేయకుండా ప్రభుత్వానికి గులాంగిరి చేస్తుంటే అలాంటి జర్నలిస్టుల పైన ఇప్పుడు మళ్ళీ నువ్వు మా పార్టీ వాడివి అయినా కూడా హిందువేరా అనేసి అక్కడ జర్నలిస్టుల పైన అటాక్స్ జరిగినాయి. అక్కడ సంబంధించిన క్రికెటర్స్ పైన, అక్కడ సంబంధించిన సంగీత వాయిద్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్స్ జరిగినాయి అన్నమాట. ఇవన్నీ కేవలం మతం అన్న ఆధారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మీరు ఆ దేశానికి ఎంతైనా ఒబే అయి ఉండండి, ఆ మతానికి ఎంతైనా మీరు దగ్గరికి వెళ్ళండి. కాకపోతే మీరు హిందువులు, మీరు కాఫీర్లు అనేసి మీపైన మళ్ళీ ఇలా దాడులు చేస్తూనే ఉంటారనమాట. ఇది పాముకున్న స్వభావం అన్నమాట. ఎంత దగ్గర తీసుకున్నా కూడా అది కాటు వేస్తుంది అనేసి మనం వింటూనే ఉన్నాం కదా. సో ఈ రాడికల్స్ కూడా అంతే అన్నమాట. ఇస్లామిక్ రాడికల్స్ వాళ్ళని ఎంత దగ్గర తీసుకున్నా కూడా వీళ్ళు కాటు వేస్తూనే ఉంటారు. సో హైదరాబాద్లో కూడా ఈ బంగ్లాదేశ్ పై జరుగుతున్న ఆకృత్యాల గురించి ఒక సభను ఏర్పాటు చేశారు. విశ్వ హిందూ పరిషత్, గణేశోత్సవ సమితి, బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళు అక్కడ కూడా మాట్లాడడం జరిగిందనమాట. అక్కడ చాలామందితో ఇంటర్వ్యూ చేసినా కూడా వాళ్ళు ఇదే చెప్పుకొని వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పక్కనున్న బంగ్లాదేశ్లో చూస్తూ వస్తున్నామో ఇలాంటిదే మళ్ళీ భారతదేశంలో కూడా జరగవచ్చు. సో ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మనం యూనిటీగా ఉండాలి అనేసి అయితే చెప్పుకొని వస్తున్నారు. కానీ మనం ఇక్కడ ఆ యూనిటీని ఎక్కడ పోగొట్టుకుంటున్నాము అంటే ఫలానా రాజకీయ నాయకుడు మా చుట్టము, ఫలానా రాజకీయ నాయకుడు మా కులము, అతను ఏ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా,
మేము అతనికి సపోర్ట్ చేస్తాము అంటే ఇక్కడ దేశం గురించి ఆలోచించట్లేదు. ఆ రాజకీయ నాయకుడు మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తున్నాడు, నీ సొంత కులాన్ని నీ సొంత ధర్మాన్ని కూడా వాడు పట్టించుకోవట్లేదు, అయినా కూడా నా కులపోడే కదా అనేసి అక్కడ ఓట్లు వేసేస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళ సంఖ్యాబలం అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు మైనార్టీ అప్పీజ్మెంట్ వల్ల వచ్చే ఓట్ల శాతం అన్నది హిందువుల ఏవైతే కటింగ్ ఓట్స్ ఉన్నాయో వాటికన్నా ఎక్కువ పోతున్నాయి అనమాట. సో హిందువుల ఓట్లు ఒక 5% పడితే మైనార్టీలని మనం బుజ్జగించి దగ్గర తీసుకుంటే 15% ఓట్లు పడుతున్నాయి. సో అందులో 15 + 5% గంపగుత్తగా ఎలాగో కులపు ఓట్లు వస్తూనే ఉంటాయి ఆ పార్టీకి సంబంధించినవి. సో దీంట్లో ఏమవుతుందంటే మెజారిటీ అన్నది వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది. సో 20% కానివచ్చు, 50%, 60% ఇలా ఈజీగా క్రాస్ అయిపోతున్నారు అనమాట మైనార్టీ ఓట్లతో. సో ఇలాంటి మైనార్టీ ఓట్లతో ఇలాంటి రాజకీయాలు చేస్తూ మన దేశాన్ని మనమే లోపల నుంచి పురుగు ఎలా అయితే పళ్ళను పిప్పి చేసేస్తుందో అలా మన దేశాన్ని మనము, మన వ్యవస్థని, మన సంస్కృతిని పిప్పి చేసేస్తున్నాము. సో ఇలాంటి దాడులు మళ్ళీ మన భారతదేశంలో జరగొద్దు అంటే మనం ఒక యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది అనేసి అయితే బజరంగ్ దళ్ విహెచ్పికి సంబంధించిన పెద్దలు అండ్ ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ మాటలు వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే దీంట్లో వేరే పార్టీల వాళ్ళు వచ్చేసి కనీసం హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, మేము కూడా సాంఘీభావం ప్రకటిస్తాము అనేసి అసలు ఎవరు రాలేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ ఉంది. ఇక్కడ కావాల్సింది మైనార్టీ ఓట్లు. ఇలాంటి మైనార్టీ ఓట్లకే, ఇలాంటి పొలిటీషియన్స్కే మనము గులాంగిరి చేస్తే ఫ్యూచర్ భారతదేశం కూడా ఇలానే మారుతుంది. ఇది కేవలం వాళ్ళు చెప్పేది కాదు, ఇక్కడ నేను కూడా అదే చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఒక అనాలిసిస్ చేస్తూనే ఉన్నాము. భారతదేశ ఫ్యూచర్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది, భారతదేశ ఫ్యూచర్ని ఇలాంటి ఇస్లామిక్ రాడికల్స్ మళ్ళీ చేజిక్కించుకుంటాయి అనేసి అయితే చెప్పుకొని రావడం జరిగింది. ఇప్పుడు 25% ఉన్నాము అనేసి ఎవరైతే ఈ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు, లేకపోతే ఈ కులగణన లేకపోతే మతగణన ప్రతిపదిగా 20%, 25% వరకు ఈ ముస్లిమ్స్ వచ్చారనేసి చెప్పుకొస్తున్నారు కదా, వాళ్ళు 25 కాస్త క్రాస్ అయిపోయి 30 కూడా వాళ్ళు ఇంచుమించు 30% వరకు వచ్చేస్తారనమాట మన భారతదేశంలో. అంటే 70-30 ఇలా ఈ రేషియోలో ఉన్నారనమాట. వాళ్ళే కనుక 50% అయిపోతే ఇలాంటి పొజిషన్ రాకుండా ఉంటుందా అన్నది కామెంట్ బాక్స్లో మీరు తెలపండి. ఇంకా ఆన్సర్స్ నేను ఇవ్వను అన్నమాట. కామెంట్ బాక్స్లో మీరు తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.